వెల్కమ్ టు కళ్యాణ్ వ్యూస్. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఇప్పటివరకు చూసుకుంటే మనకి ఈరోజు గురువారం కంప్లీట్ అయింది, శుక్రవారం డే అయితే స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు ఆన్లైన్ ఓటింగ్ పోల్స్ చూసుకున్నాం. మీరు ఏ పోల్స్ చూసుకున్నా మనకి నామినేట్ అయిన కంటెస్టెంట్స్లో బేబక్కకి అయితే చాలా తక్కువ ఓట్లు వచ్చినాయి, అంటే మోస్ట్లీ కంపారిటివ్లీ. బట్ అనూహ్యంగా నాగమణి కంటే కూడా లాస్ట్ నుంచి సెకండ్లో ఉన్నాడు. అండ్ ఈరోజు ఏమైనా మారచ్చేమో, ఈరోజు ఓటింగ్ పోల్స్లో ఏమైనా మారచ్చు, తారుమారు అవ్వచ్చు ఈరోజు ఎపిసోడ్లో. అండ్ లైవ్ చూస్తున్న వాళ్ళకి నేను చెప్పేది బాగా కనెక్ట్ అవుతారు. అండ్ మోర్ ఓవర్ ఈ రోజులో మ్యాక్సిమం బేబకే లాస్ట్ ఉంటుంది. బట్ నాగమణి కంటే గ్రాఫ్ అయితే పెరుగుతూ వస్తుంది. కొన్ని పోల్స్లో అయితే మనోడు టాప్లో ఉన్నాడు, అంటే మనోడు ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా వచ్చినట్టు ఏ ప్రొట్రే చేసుకున్నాడు, అంటే తన క్యారెక్టర్, తన ఫైనాన్షియల్, తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా మన నామినేషన్స్ ప్రోమోలో వదిలాడు. సో దానివల్ల కొంతమంది ఎంటర్టైన్ ఓట్లు అయితే పడుతున్నాయి. కొన్ని పోల్స్లో మనోడు టాప్లో ఉన్నట్టు అయితే చూపిస్తున్నాడు. బట్ మోర్ ఓవర్ తగ్గుదా బేబక్ అయితే లీస్ట్లో ఉంటుంది. ఏ పోల్స్ చూసుకున్నా మెజారిటీ 99.99% ఎక్కువ తినే ఉంటుంది. సో ఈ వారం మ్యాక్సిమం ఎలిమినేట్ అయ్యేది బేబక్కయే. అండ్ మోర్ ఓవర్ ఈ వారంలో ఫస్ట్ సేవ్ అయ్యేది మాత్రం నాగమణి గంట కాదు, ఖచ్చితంగా అతన్ని లాస్ట్ వరకు ఉంచుతాడు. అంటే నాగమణి గంట బేబక్క అని చెప్పి వాళ్ళిద్దరూ ఒకసారి ఒకరైతే ఎలిమినేట్ చేస్తారనుకుంటున్నాను. ఎందుకంటే నాగమణి గంట భయపడిపోతూ ఉంటున్నాడు కదా, భయపడిపోతున్నదని భయం పోగొట్టాలంటే ఇలాగే పెడతాడు అనుకుంటున్నాను బిగ్ బాస్. ఎందుకంటే లిమిట్లెస్, వాళ్ళకి కంటెంట్ రావాలి, ఎంటర్టైన్మెంట్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు నాగమణి కంటే లాస్ట్ వరకు వెళ్ళి సేవ్ అయ్యాడు అనుకో, చాలా దారుణంగా ఆడుతున్నాను నేను నా గేమ్ ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి తర్వాత నుంచి పుంజుకొని ఆడతాడు. అదే ఫస్ట్లోనే సేవ్ అయిపోయాడు అనుకో, ఎలా చేసినా జనాలు యాక్సెప్ట్ చేశారు. సో అది ఒకలా ఉంటుంది, ఇది ఒకలా ఉంటుంది కదా. సో అదే నేను చెప్దాం అనుకుంటున్నది. సో నాగమణి కంట లాస్ట్ వరకు ఉంటాడు నాకు తెలిసి. లాస్ట్లో బేబక్క, నాగమణి కంట వాళ్ళిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారు అన్నప్పుడు నాగమణి కంటని సేవ్ చేస్తారు. ఇదే జరిగేది మ్యాక్సిమం. అండ్ నాగార్జున గారు మాట్లాడే పాయింట్స్ ఈ వారు ఏం మాట్లాడతారో కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి. సో ఆ పాయింట్స్ అన్ని వివరంగా మాట్లాడదాం. శనివారం నాడు ఆల్రెడీ అన్నీ రాసుకున్నా, అంటే బీబీ టీం కన్నా నేను ఎక్కువ ఫాలో అవుతున్నాను. అంటే వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తారు కదా. ఇన్ఫ్యాక్ట్ నాగార్జున గారు బిగ్ బాస్ చూడరు, ఇది మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ ఆయన బిగ్ బాస్ చూడు. ఒక హోస్ట్ బిగ్ బాస్ చూడకుండా హోస్టింగ్ ఎలా చేస్తాడు? నా ఫస్ట్ క్వశ్చన్ ఇది. మీ దగ్గర సమాధానం ఉంటే సమాధానం ఇవ్వండి. అంటే మీరే ఉన్నారు, ఒక షో పెట్టారు, నేను ఆ షో చూడను, నేను ఒక టాప్ సెలబ్రిటీ, నా సినిమాలు, నా ప్రపంచం, నా బిజినెస్, నా ఏడ్పులు అంతా నాతో సరిపోద్ది. ఇప్పుడు వచ్చి నీ షోకి హోస్ట్ చేయమంటే డబ్బులు బాయేస్తున్నావు నువ్వు, టెంప్టింగ్గానే ఉంది, వారానికి అది ఇది అంటున్నావు. సో మా టీమే రెడీ చేసేస్తుంది, మీరు జస్ట్ ఆ మ్యాటర్ ఫుల్ కాన్ఫిడెంట్గా చూసినట్టుగా మాట్లాడాలి, అదే మీ డీల్. ఇక్కడ నాగార్జున చేసేది కూడా అదే. ఆయన ఎపిసోడ్స్ కూడా ఆయనకి ఏం తెలియదు, బట్ ఆ హౌస్ టీం ఉంటుంది కదా, బిగ్ బాస్ టీం, వాళ్ళు ఒక స్క్రిప్ట్ తయారు చేస్తారు, మీరు ఈ పాయింట్స్ మాట్లాడండి చాలు అని చెప్పి. ఆయన కూడా అక్కడ నాగార్జున గారు మాట్లాడినప్పుడు కూడా ఆయన కొంచెం చాలా హోస్టింగ్ చేశారు కదా, వాళ్ళు కొంచెం జనరల్ నాలెడ్జ్ ఉంటుంది కదా, ఈ సిచ్యువేషన్ జరిగినప్పుడు ఇదే ఇలా ఇన్సారని చెప్పి కన్వే అవడంలో మనోడు అక్కడ ఎక్కువ ఏం చూస్తాడంటే ఫెమినిజం చూస్తాడు. నాగార్జున గారు చెప్పేటప్పుడు అక్కడ అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నప్పుడు అంటే బేసిక్స్ మనకు అర్థమైపోద్ది కదా, ఇద్దరు పని చేసినప్పుడు ఎవరిదో తప్పు అన్నది ఈజీగా స్పాట్ చేయగలను. అలాగే నాగార్జున గారు ఇలా చేస్తున్నాం, మళ్ళీ రిపీట్ అవ్వద్దామని చెప్పి సింపుల్గా అలా కవర్ డ్రైవ్ చేసుకుంటూ వస్తారు. ఫ్రాంక్గా చెప్తున్నా, ఆయన అయితే బిగ్ బాస్ చూడడు, 100% కన్ఫర్మ్. సో చూడకుండా హోస్టింగ్ అన్నది కొంచెం కష్టతరం. ఎందుకంటే మీ యొక్క లైవ్ చూసి, ఇటు అన్సీన్ చూసి, ప్రోమోస్ చూసి, ఇప్పుడు ఏ వీడియో పడితే అసలు 20 గంటలు నిద్ర లేకుండా నైట్ ఇది అయితే 12 గంటలకి ఎప్పుడు రికార్డ్ చేస్తున్న వీడియో ఇది. సో అర్ధరాత్రి 12 గంటలకి ఇంతలా చేసి, అంటే ఒక హోస్ట్ ఆ బిగ్ బాస్ చూడకపోతే ఎలా? అది నా క్వశ్చన్. సో ఇది మీరు నిజంగా మీకేమనిపించిందో జెన్యున్గా కామెంట్ చేయండి. అండ్ హౌస్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు నేను పాజిటివ్ నెగిటివ్ అని ఎప్పుడు ఆలోచించాను. ఎందుకంటే ఆ బిగ్ బాస్లో మనకి 24 గంటలు జరిగేది, 24 hours 24/7 లైవ్ జరిగేది. మనకి కేవలం 1 గంట మాత్రమే టీవీ చూస్తాం. ఆ గంటలో ఒక పావుగంట అడ్వర్టైజ్మెంటే, ఒక 45 to 50 minutes మాత్రమే చూస్తాం. ఆ 45 to 50 minutesలో మనం ఇది పాజిటివ్, ఇది నెగిటివ్గా జరిగిందని చెప్పి విషయం మనమే అనుకుంటాం. అంటే నేను పాజిటివ్ అనుకోవచ్చు, మీరు నెగిటివ్ అనుకోవచ్చు, మీరు నెగిటివ్ అనుకోవచ్చు, నేను పాజిటివ్ అనుకోవచ్చు. బట్ నేను పాజిటివ్ అని నెగిటివ్ అని పక్కన పెడితే హౌస్లో నాకు ఇప్పటివరకు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించింది సోనియా. సో చాలా స్ట్రాంగ్ తను, అమ్మాయిలో నిజంగా వేరే లెవెల్. అసలు తన ఆర్గ్యుమెంట్ స్కిల్స్ కానీ, ఆర్గ్యుమెంట్ అయితే వేరే లెవెల్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నాగార్జున సార్తో కూడా ఆర్గ్యుమెంట్ చేయగలిగే సత్తా ఉన్న అమ్మాయి. అసలు ఎప్పటివరకు సీజన్స్లో బిందు మాధవి ఆర్గ్యుమెంట్ అంటే తను గట్టిగా ఫైట్ చేసి మాట్లాడిద్ది అంటారు, కానీ
ఇప్పుడు బింది మాధవ్ నేను అప్పుడు ఓటీటీ రావడం వల్ల పెద్దగా చూడలా, సో అది నేను మిస్ అయ్యా. సో అది నాకు తెలియదు, కానీ ఇదైతే స్ట్రాంగ్. సో కొన్నిసార్లు నెగిటివ్ అయింది, కొన్నిసార్లు పాజిటివ్ అయింది, ఇదంతా అది నేను అసలు ఎప్పుడు పట్టించుకోను, ఎందుకంటే సిచ్యువేషన్స్ మనకు పూర్తిగా తెలియదు. మనకేమంటాడు అక్కడ, వాడికి టీఆర్పీ రేటింగ్ రావాలి కాబట్టి ఇక్కడ ఇలా ఉన్నది, తిను ఈ మాట అన్నది, ఈ మాట అన్నదా తిని ఎలా అన్నది, ఈ మధ్యలో చాలా జరిగి ఉంటుంది. ఎందుకంటే 24 గంటల్లో బోలెడు మాటలు, బోలెడు ఊసులు, బోలెడు బ్యాక్ బిచ్చింగ్స్ బొచ్చుడు జరుగుంటాయి. సో అవన్నీ మనకి కనబడవు. సో మనకి కనబడేది ఏంటంటే ఇది అన్నాడు, ఇదే తిప్పేశాడు, వాడు ప్రోమోలో ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టి ఎమోషన్కి పెట్టాడంటే ఆ కంటెస్టెంట్కి ఫేవరిజం చేస్తున్నట్లు. సో ఇలా మొత్తం అంతా బీబీ ఎడిటర్ చేతిలోనే ఉంటుంది. సో ఇప్పుడు ఈ కంటెస్టెంట్స్ ఎవడు విన్ అవుతాడు, ఎవడు ఎలిమినేట్ అవుతాడు, ఇదంతా కూడా ఎడిటర్ చేతిలో ఉంటుంది. బట్ లైవ్ చూసే వాళ్ళకి ఒక క్లియర్ విజన్ ఉంటుంది. నేను లైవ్ అన్నది మహా 24 గంటలు కూర్చొని చూశాను. మహా అయితే పొద్దున్న ఒక 2 గంటలు, సాయంత్రం 1 గంట. సో ఇప్పుడెప్పుడన్నా అన్సీన్ టీవీస్లో కొన్ని అన్సీన్ ఇస్తాడు, మీరు చూసుకున్నట్లయితే 8:30 to 9:30 to 10:30 ఎపిసోడ్ అయింది, 10:30 to 11 అన్సీన్ వస్తుంది, అది చూస్తా అన్సీన్. అందులో కూడా ఏమైనా మిస్ అయినా లేదో అది చూస్తా. సో అలా అన్నీ కవర్ చేసుకుని వచ్చి చెప్పింది ఈ వీడియోలో అన్నీ ఉంటాయి. సో ఓటింగ్ పోల్స్లో అయితే అలా ఉంది రిజల్ట్. సో ఆదిత్య ఓం గురించి మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి అబ్బా. ఆదిత్య ఓం గురించి నాకు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ కావాలంటే, మనోడు అంటే మాట్లాడగలిగే దమ్ము, అంటే మనోడు ఫిజిక్ అది చూస్తే, గట్టిగా వాయిస్ అది చూస్తే వేరే లెవెల్ అబ్బా. నిజంగా మనోడు గట్టిగా మాట్లాడాడంటే ఇంట్లో మాట్లాడడానికి ఎవడు ఉండడు, అంత బట్టి వాయిస్ మోడ్యులేషన్ ఉంది. బట్ మనోడు సాఫ్టా లేకపోతే ఇంకా బయట పడలేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. అండ్ నాగార్జున సార్ రేపు వచ్చేటప్పుడు ఏ క్వశ్చన్స్ అడుగుతారు అన్నది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. అండ్ అంతేకాకుండా రేపు ఒక గెస్ట్ కూడా రాబోతున్నారు టీవీలో, కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉందంటున్నారు, అదెంతవరకు నిజం అది కూడా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మాట్లాడుకోవచ్చు. సో ఇట్ సైనింగ్ ఆఫ్ కళ్యాణ్ న్యూస్, బై బై, థ్యాంక్ యూ. రేపటి వీడియోలో కలుద్దాం.